అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ప్రేమ అనే నవల ధారావాహిక నుండి 5వ భాగాన్ని వినేద్దాం. నేను బ్యాంకులో ఉద్యోగం చేయను అరుణ్ అని సంహిత హఠం చేస్తుంటే తను గడ్డం పట్టుకొని, కాదు సంహిత, అది నా కోసం. అట్లా అయితే మనిద్దరం కలిసి వెళ్ళి కలిసి రావచ్చు. ఒకే బ్యాంకులో ఉంటే అనుక్షణం ఒకరి కళ్ళ ఎదుర ఒకరు ఉండవచ్చు. అరుణ్ కళ్ళ ముందు బ్యాంకులో తనకెదురుగా టేబుల్ మీద సీరియస్గా ఫైల్స్ చూస్తున్న సంహిత కనిపిస్తోంది. ఆ దృశ్యం అతనికి ఎంతో ఆనందంగా ఉంది. అరుణ్కి పక్కలో ఏదో కుట్టినట్లయింది. లేచి వరండాలో లైట్ వేశాడు. చలం చర్రున దుప్పటి ముసుగు తీసి వెళ్ళి లైట్ తీసేశాడు. ఏమిటి మీ ఉద్దేశం? నేను లైట్ వేస్తే తీస్తున్నారు. లైట్ ఉంటే నాకు నిద్ర రాదు, కోపంగా అన్నాడు చలం. పక్కలో ఏదో దూరి నన్ను కుట్టి చంపేస్తున్నా లైట్ వేయొద్దా? అరుణ్ లైట్ వేశాడు. చలం అక్కడే స్విచ్ మీద వేలు పెట్టి రెడీగా ఉన్నాడు. అయిందా? లైట్ తీసేస్తున్నా అన్నాడు. ఆగండి. అరుణ్కి బొద్దుంక కనిపించి దాన్ని కాలితో చలం పక్కవైపు తోసేస్తూ అన్నాడు. నా పక్కవైపు తోసేస్తారేం? అరిచాడు. ఆ కంపరంలో ఎటు తోశానో నాకు తెలియడం లేదు. మీరు కావాలని తోశారు. అది నన్ను కుడితే నా ఒళ్ళు దద్దుర్లు వస్తే చూడాలని సంతోషం. కొంతమంది మొద్దు చర్మానికి ఏ విష పురుగు కుట్టినా ఏం కాదు. ఏమన్నారు మీరు? నేనేమన్నాను? ఎదురు తిరిగాడు. ఇద్దరు కోడిపుంజుల్లా చూస్తున్నారు. బద్ధశత్రువుల్లా ఉన్నారు. సంహిత ఈ అరుపుకి చెడాలను తలుపు తీసి బయటికి వచ్చింది. ఏమైంది అన్నది. ఇద్దరూ పెద్ద గొంతుతో చెప్పారు. సంహిత, నువ్వు తేల్చి చెప్పు. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, ఏనైనా ఉండాలి. అవును, తేలిపోవాలి అన్నాడు అరుణ్. సంహిత లేస్తూనే ఆదుర్దా మనసుతో ఆందోళన పడసాగింది. అరుణ్, చలం ఇద్దరూ మెలకు వచ్చినా లేవకుండా ముసుగులు బిగించి పడుకున్నారు. చలం కాలు కదులుతోంది. అరుణ్ బాగా నిద్రలో ఉంటే వెల్లికిలా చేతులు చాచి పడుకుంటాడు. ఒక పక్కకి ఒదిగి మూటలా పడుకున్నాడు. సంహిత 2 మూటల చెరో పక్క ఉన్న ఇద్దరినీ చూసింది. కప్పుకున్న దుప్పటి మడత పెట్టుకుంటూ గాఢంగా నిట్టూర్చింది. ఈరోజు ఈ ప్రమాదం తప్పేట్లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరే ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు త్వరగా ముఖం కడుక్కొని కాఫీ చేసి కోర్టు పెట్టి న్యాయమూర్తి స్థానం ఆ చెక్కబల్ల మీద కూర్చుని అలంకరించాలి. ఏదైనా సమస్య వస్తే ఇంట్లోనే తేలాలి అని నియమం. అరుణ్ వచ్చిన తర్వాత సంహిత పెట్టింది. చలం లేచాడు. వెంటనే అరుణ్ కూడా లేచాడు. ఇద్దరూ పోటీ పడినట్లు పక్కలు తీసేశారు. పోటీకి తరుముకు వచ్చినట్లే పేస్ట్ బ్రష్ పట్టుకుని బాత్రూంలో జొరబడ్డాడు. అరసెకను వ్యవధిలో చలం తనే ముందు అడుగుపెట్టి తలుపుని అరుణ్ ముఖం మీద దడాలను వేశాడు. పాలు కాస్తున్న సంహిత ఈ మోత వింది. చూసావా తలుపు ఎలా వేశాడో? అది విరిగితే డబ్బు కట్టద్దు. అరుణ్ సంహిత దగ్గరకు వచ్చి బాత్రూమ్ వైపు చేయి పెట్టి చూపిస్తూ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అన్నాడు. సంహిత చాలా తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో, నో ఆర్గ్యుమెంట్స్ డియర్, ఫస్ట్ కాఫీ, తర్వాత కోర్టు అంది. అసలు ఈ కోర్టులు ఎందుకు? సరిగ్గా ప్రవర్తించిన వారు ఈ ఇంట్లో ఉండవద్దు అని బోర్డు పెట్టేయొచ్చుగా. సరిగ్గా ప్రవర్తించడం అంటే ఏమిటి? నిలదీసింది. నీకిష్టం వచ్చినట్లు నీ కనుసన్నల్లో ప్రవర్తించడం అంటే అంటే ఏంటో చెప్పగలను అనిపిస్తోంది. చెప్పలేకపోతున్నానేమిటి? నీ బుర్ర వేడి కాఫీ తాగితే కానీ బ్యాటరీ ఛార్జీ అవ్వదులే. ఈరోజు నా పూజ గోవింద అనుకుంటూ వెళ్ళాడు. సంహిత వేడివేడి కాఫీ కప్పుల్లో పోస్తోంది. అతను వెళ్ళిపోతే మనకేం నష్టం లేదు. వెధవ 250కి ఆశపడి ఇంట్లోకి తద్దినం తెచ్చావు నువ్వు. చలం విసురుగా అంటున్నవాడల్లా సంహిత చూసిన చూపుకి ఆగిపోయాడు. మౌనంగా కాఫీ పోస్తోంది. కాఫీ కావాలని శ్రద్ధగా చాలా రుచిగా చేసింది. ఈరోజు అతను నేను ఎవరో ఒకరు బయటికి పోవాల్సిందే అన్నాడు చలం సణుగుతూ. సణగటం మొదలు పెట్టగానే అతడికి ముఖం ఎర్రబడి కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తాయి. ఈ లోకంతో పడలేదని ఆడపిల్లలా కంపించిపోతుంటాడతను. తల ఒక పక్కకి కాస్త వంచి కాఫీ 3 కప్పుల్లో సమంగా పోస్తోంది సంహిత. ఇంతలో వాకిట్లో నుంచి సంహిత అంటూ ఒక ఆడపిల్ల గొంతు వినిపించింది. సంహిత ఉలికిపాటుగా తిరిగి చూసింది. చలం కూడా చూశాడు. బాత్రూంలో నుంచి ముఖం కడుక్కొని బయటికి వస్తున్న అరుణ్ కూడా చూశాడు. దాదాపు సంహిత వయసే ఉన్న ఒక అమ్మాయి పరుగున వచ్చి సంహిత అంటూ సంహితని కౌగలించుకుంది.
ఛాయా, ఎప్పుడు వచ్చావే? ఎంత సర్ప్రైజ్! ఇది కళా నిజమా అంటోంది ఆనందంగా. నిజం. ఇదిగో చూడు, తెలుస్తోందా? గట్టిగా చేత మీద గిల్లింది ఛాయ. అబ్బా! కెవ్వుమన్న సంహిత నిజమే అంటూ ఆనందంగా అరిచింది. ఛాయ వెనుక ఒక యువకుడు లోపలికి వచ్చాడు. అతని భుజానికి ఎయిర్ బ్యాగ్ ఉంది. ఉత్తరాల్లో రాస్తానే, మా చిన్నమ్మ కొడుకు, రెగెట్టా పడవ పందాల ఛాంపియన్ నీరజ్ అన్నయ్య, మా సంహిత. సంహిత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ తన చెంప ఆమె చెంపకి చేరుస్తూ చెప్పింది ఛాయ. హాయ్ అన్నాడతను. హలో అంది సంహిత. మేం నేరుగా నీ ఇంటికి వచ్చేసాం. అన్నయ్యకి హైదరాబాదు స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ వారు వచ్చే ఫిబ్రవరిలో జరిగే రెగెట్టా పోటీలకి పిల్లలకి శిక్షణ ఇచ్చేందుకు 6 వారాల పాటు ఆహ్వానించారు. అన్నయ్య వస్తున్నానని నేను కూడా వచ్చేశాను. ఛాయ ఇంటిని చూస్తూ, అవుట్ హౌస్ అని ఉత్తరం రాసావు కదా, ఇంత బాగుంటే ఇది గెస్ట్ హౌస్లా ఉంది. నువ్వు ఈ కిటికీలో కూర్చొని నాకు ఉత్తరం రాస్తావు అవునా? ఛాయ కిటికీ దగ్గరికి పరిగెత్తి కిటికీని వేళ్లతో స్పృశించి పెదవులకి ఆనించుకుంది. అన్నయ్య, ఇలారా అర్జెంటుగా పిలిచింది. అతను వచ్చాడు. నేను చెప్పలేదు నీకు? ఇదిగో అదే ఉయ్యాల. మా సంహిత అందులో కూర్చొని ఉత్తరం చదువుకున్నానని రాసింది. ఏం సంహిత కదూ? స్నేహితురాలిని అడిగింది. సంహిత అవునన్నట్లు తల ఊపింది. ఛాయ మళ్ళీ సంహిత భుజాల చుట్టూ చేయి వేసింది. సంహి, అన్నయ్య ట్రైన్లో కాఫీ తాగమంటే నేను నో అన్నాను. సంహిత చేతి కాఫీ బ్రహ్మాండం అన్నాను. అన్నయ్యను కూడా నేను తాగనీయలేదు. కాఫీ కాఫీ అని కలవరిస్తూ తాగాం అనుకో, ఇంకా రుచిగా ఉంటుంది. నేను ఇప్పుడే తెస్తాను. సంహిత లోపలికి పరిగెత్తి వంట ఇంట్లో అప్పటికే పోసి సిద్ధంగా ఉన్న కప్పులను ట్రేలో పెట్టుకుని పట్టుకు వచ్చింది. థ్యాంక్ యూ నీరజ్ అంటూ తీసుకున్నాడు. ఛాయ చెప్పటం ఎంత బాగుందంటే, నేను అసలు ఈ ఇంటికి ఇంతకుముందే వచ్చినట్లే ఉంది చుట్టూ చూస్తూ అన్నాడు. నువ్వు తెచ్చుకో అంది ఛాయ కప్పులు తీసుకుని. సంహిత లోపలికి వెళ్ళింది. ఛాయ కళ్ళజోడు సరిచేసుకుంటూ ఈ అతిథులను గమనిస్తున్న చలం దగ్గరికి వచ్చి, ఎర్రగా ఉన్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు. మీరు చలం కదూ అంది ఛాయ. ఎస్ అన్నాడు. గుడ్ మార్నింగ్, నేను ఛాయని, మా అన్నయ్య నీరజ్. అన్నా చలం, నేను చెప్పలేదు అంది. నీరజ్ చలం చేయి పట్టుకుని కరచాలనం చేశాడు. ఇతను అరుణ్ సందేహంగా చూసింది. అరుణ్లేండి, కొద్ది రోజులు మా ఇంట్లో ఉండటానికి వచ్చాడు చలం అనేశాడు. అరుణ్కి అతని చంపేయాలన్నంత ఆవేశం వచ్చింది. పోరా కళ్ళజోడు పక్షి, లోపల తిరస్కారంగా అనుకుంటూ పైకి మాత్రం అత్యంత మర్యాదగా, నమస్కారమండి, నేను బ్యాంకులో చేస్తున్నాను అంటూ తన ఉద్యోగం, హోదా, చదువు చెప్పేశాడు సగర్వంగా. మీ గురించి రాసింది కానీ వివరాలు ఎక్కువ రాయలేదు అంది ఛాయ. చలానికి ఈ మాట వినగానే గొప్ప సంతోషం వచ్చేసింది. అతని కళ్ళు కళ్ళజోడులో నుంచి మిలమిలా చేప అడుగు భాగంలో మెరిసిపోసాగాయి. వెంటనే వెళ్ళి కుర్చీలు తెచ్చి వారిద్దరికీ వేస్తూ, కూర్చోండి అంటూ అతిథి మర్యాద చేశాడు. ఆ పని తనకి తట్టనందుకు అరుణ్ లోపల బాధపడ్డాడు. సంహిత మళ్ళీ కాఫీ కలిపి తెచ్చి అరుణ్కి చలానికి ఇచ్చింది. సంహితకి చాలా సంతోషంగా ఉంది. ఛాయ ఆ క్షణంలో ఆపద తీర్చిన దేవతలా కనిపించింది. తను కోర్టు తెరవాల్సిన ఆపద తప్పించింది. చలం, అరుణ్ రాత్రి పాము ముంగిసిలా కొట్లాడుకున్న వారల్లా ఇప్పుడు పక్కపక్కన నిలబడి ఛాయతో మర్యాదగా మాట్లాడుతున్నారు. సంహిత, ఛాయ కాలేజీ కబుర్లు చెప్పుకుంటూనే క్షణాల మీద వేడివేడి ఉప్మా చేసిస్తారు. ఉప్మా ఘుమఘుమ వీధి వాకిలి వరకు వస్తోంది. నీరజ్ షర్టు విప్పి స్నానానికి వెళతానని అన్నాడు. చలం, అరుణ్ పోటీపడి ఈ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చే అర్హత నాకే ఉంది అన్నట్లు మర్యాదలు చేస్తున్నారు. నీరజ్ స్నానం చేసి వచ్చి జీన్స్ టీషర్టు వేసుకున్నాడు. తల దువ్వుకుంటున్నాడు. అమ్మా సంహిత, రాఘవేంద్రరావు గారు పేపర్ తీసుకుని వచ్చారు. రెండంకుల్, సంహిత వంట ఇంట్లో నుంచి తొంగి చూస్తూ అంది. మా ఫ్రెండ్ ఛాయ వాళ్ళ అన్నయ్య నీరజ్ ఉప్మా పళ్ళాల్లో తెస్తూ అంది సంహిత. బయట చెప్పులు చూసి ఎవరో గెస్ట్స్ వచ్చారు అనుకుంటూనే ఉన్నాను, వస్తాను అంటూ ఆయన వెళ్ళబోతూ ఉంటే సంహిత చేయి పట్టుకుని బలవంతంగా ఆపి ఉప్మా ప్లేట్ ఇచ్చింది. ఇప్పుడు తినలేనమ్మా అన్నారాయన. అంకుల్ ప్లీజ్, సంహిత కళ్ళతోనే బ్రతిమలాడింది. సరే సరే, ఇంత వద్దు, సగం తీయి. ఇంకో సగం మీ సగభాగానికి ఉంచానులేండి. ఆంటీని వదిలి మీకు పెడతానా నేను? చలం, ఆంటీకి ఇది ఇచ్చి మంచినీళ్ళు కూడా అందించిరా అంది. నేను ఇస్తానులే అందుకోబోయాడు అరుణ్. చలం పరుగున వచ్చి గభాలను లాక్కున్నాడు. రివ్వున బాణంలా వెళ్ళిపోయాడు.
రాఘవేంద్రరావు గారు పిల్లలందరినీ కళ్ళారా చూశారు. సంహిత కాలేజీలో తను ఛాయ కలిసి వార్షికోత్సవానికి డ్రామా వేసి జనాలు చూసి భయపడిపోయి డైలాగులు మర్చిపోయి తిట్లు తిన్న విషయం చెబుతుంటే అందరూ విరగబడి నవ్వుకున్నారు. రాఘవేంద్రరావు గారికి ఆ దృశ్యం ఎంతో కమనీయంగా ఉంది. మళ్ళీ తన తోటలో పిల్లల నవ్వులు, ఆయన జ్ఞాపకాల తోటలో ఆనాడు విరబూసిన కూతురు, ఫ్రెండ్స్ అల్లరి నవ్వులు కళ్ళకి కనిపిస్తున్నాయి. వస్తానమ్మా అంటూ లేచారు ఆయన. మీకేమైనా ఇబ్బంది అయితే మా గెస్ట్ రూమ్ ఖాళీగానే ఉంది, వాడుకోండి అన్నాడు. థ్యాంక్ యూ అంకుల్ అంది సంహిత. ఎందుకమ్మా అన్నారు. ఈరోజు మీరు మాతో కలిసి ఉప్మా తిన్నందుకు. ఆయన సంహిత బుగ్గ ఇష్టంగా సాగదీసి నవ్వేసి వెళ్ళిపోయారు. హీఈజ్ డియర్, ఐ లవ్ హిమ్ అంది ఛాయ వెళ్ళిపోతున్న రాఘవేంద్రరావు గారిని. ఆ మాట రుక్మిణమ్మ గారు విన్నారంటే మన పెట్టే బెడ్డింగ్ రోడ్డు మీదకి పారేస్తుంది. ఆవిడ అంత వయసు వచ్చినాక కూడా భర్త తన కోసమే ఉండాలి అనే స్వార్థపరురాలా? తల్లి, నువ్వు ఉన్న 2 రోజులు ఇలా మాట్లాడి నా అడ్రస్ కూల్చకు మొత్తుకుంది సంహిత. నీరజ్ ఆఫీస్కి రిపోర్టింగ్కి వెళ్ళిపోయాడు. చలం, అరుణ్ కూడా వెళ్ళిపోయారు. సంహిత, ఛాయ ఉయ్యాలలో ఇద్దరూ కూర్చొని మెల్లగా ఊగుతున్నారు. ఏమిటి కబుర్లు? పెళ్ళెప్పుడట అంది సంహిత. నీ పెళ్ళి అయిన తరువాత అంది ఛాయ. ఏడ్చావు అంది సంహిత. నిజంగానే అంటున్నాను. నాకు అమ్మ తప్ప నాన్న లేడు కదా. నేను ఎలాగో మా అమ్మ కోసం ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు మీ ఆయన నన్ను కన్యగా ధారపోద్దురు గాని. సంహిత పగలబడి నవ్వింది. అలాగా, అయితే వెంటనే పెళ్లి చేసేసుకుంటాను. కానీ ఒక్క షరతు, కన్యాదానం చేస్తే తల్లితో సమానం. నువ్వు నేను చెప్పినట్లే వినాలి మరి. వింటాను అంది. ఎంచక్కా నాకు రెడీమేడ్ కూతురు దొరికిపోయిందోచ్ అంది ఆనందంగా. నాది కూడా ఒక షరతు. ఛాయ చూపుడు వేలు చూపిస్తూ అంది. ఏమిటది? నాకు కాబోయే డాడీని నేనే ఎన్నిక చేసుకుంటాను. ఓకే అంది గాని అంతలోనే అనుమానంగా చూస్తూ, ఎవరైనా శాల్తీ ఉన్నారా అంది. మా కాబోయే డాడీని శాల్తీ అంటావా? జాగ్రత్త బెదిరించేసింది ఛాయ. మళ్ళీ ఇద్దరూ ఫక్కున నవ్వారు. పైనుంచి రుక్మిణమ్మ గారు, రాఘవేంద్రరావు గారు వారిని కళ్ళారా చూడటం ఆ ఇద్దరూ గమనించలేదు. సంహిత ఛాయను తీసుకువెళ్ళి రుక్మిణమ్మ గారికి పరిచయం చేసింది. భోజనాలు చేసిన తరువాత ఇద్దరూ పరుపు మీద పక్కపక్కన పడుకుని కాలేజీ కబుర్లు చెప్పుకొని నవ్వి నవ్వి కళ్ళల్లోకి నీళ్లు వచ్చి అలసిపోయారు. ఛాయ చలానికి కే మాస్టారు అని పేరు పెట్టింది. అరుణ్ని రుణానందం గారు అంది. సంహిత నవ్వసాగింది. ఛాయ లేచి వెళ్ళి బ్యాగ్ తెరిచి తన సంహిత కోసం తెచ్చిన బెంటన్ టీషర్టు, జీన్స్ స్కర్టు ఇచ్చింది. ఇది నువ్వు ఇచ్చిందే, తను వేసుకున్న ఎల్లో రంగు బెంటన్ టీషర్టు చూపిస్తూ అంది సంహిత. మై గాడ్, 3 సంవత్సరాలైంది, ఇంకా ఉందే అంది ఛాయ ఆశ్చర్యంగా చూస్తూ. ఇది నాకిష్టం. ఇది వేసుకుని వెళితే తప్పకుండా పని అవుతుంది. ఈ ఇంటికి కూడా మొదటి రోజు చూడటానికి వచ్చినప్పుడు కావాలని ఇదే వేసుకువచ్చాను. ఇల్లు కుదిరి పని అయిపోయింది అంది సంహిత. అలాగా, పొద్దుట ఇది వేసుకోగానే మా అన్నయ్యని మొదటిసారి చూశావు అంది ఛాయ చిలిపిగా. సంహిత ఛాయ జుట్టు దొరకపుచ్చుకుంది. ఛాయ దండం పెట్టడంతో వదిలేసింది. టీ ఇస్తారా అంది సంహిత. ఇద్దరూ టీ కప్పులు తెచ్చుకొని వాకిట్లో, వరండాలో, అరుగు మీద కూర్చున్నారు. నేను రేపు వెళ్ళిపోతాను అంది ఛాయ. అదేమిటి, పెద్ద నెల రోజులు ఉండేటట్టు మాట్లాడావుగా అంది సంహిత. ఉండాలనే ఉంది, కానీ అమ్మకి ఒంట్లో బాగాలేదు. అమ్మ అనారోగ్యం మూలంగానే నువ్వు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం వచ్చినా వదిలేశానని రాశావు. ఛాయ అవునన్నట్టు తల ఊపింది. ఒక్కోసారి నేను ఎంత పోగొట్టుకున్నా పర్వాలేదు, అమ్మ ఆనందంగా ఉంటే చాలు అనిపిస్తుంది నాకు. పిచ్చి అమ్మ, ప్రాణం అంతా నా మీద పెట్టుకుని బ్రతుకుతోంది. ఈ మధ్య మాకు తెలిసిన అంకుల్ ఒకరు సంబంధం తెచ్చారు. అతను నాసాలో స్పేస్ టెక్నికల్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. అమ్మ అతనికి నేను ఒప్పుకున్నట్టు కబురు చేసింది. ముహూర్తాలు పెట్టుకోబోయారు. నేను అతని రూమ్కి వెళ్ళి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పేశాను. నేను అమ్మని వదిలి బొంబాయి నుంచి ఎక్కడికి రాను అని చెప్పాను. ఆ సంబంధం అలా పోయినందుకు అమ్మ నాతో మాట్లాడలేదు. ఏడ్చింది, అన్నం మానేసింది. నాకు తెలుసు సంహిత, రోగిష్టి అమ్మని నా భర్త ఎంత ఉదార స్వభావుడైనా భరించలేడు. ఒక విధంగా ఆలోచిస్తే అతను మంచివాడే ఒప్పుకున్నా అతన్ని అన్యాయం చేయడమే అవుతుంది. అందుకే నేను పెళ్లి మాటే ఎత్తదలుచుకోలేదు. సంహిత మౌనంగా అరచెయ్యి ఛాయ నెత్తి మీద ఆనించుకుంది. రోగిష్టి తల్లి పట్ల ఛాయకి గల ప్రేమ అర్థమైంది. ఛాయ కళ్ళల్లో తడి కనిపిస్తోంది. శూన్యంలోకి చూస్తూ చెప్పింది,
నా కోసం అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అమ్మ ప్రశాంతంగా ఈ జీవితం నుంచి వెళ్ళిపోవాలి. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని అమ్మ తాపత్రయం. తన సంగతి ఆలోచించవద్దు అంటుంది, ఏడుస్తుంది. అమ్మ నా గురించి ఆలోచిస్తోంది. నేను అమ్మని గురించే ఆలోచిస్తున్నా. పెళ్లి కాకపోతే పోనీ సంహిత, ఈ ప్రపంచంలో ఎంతమంది ఆడపిల్లలు ఏదో కారణంగా పెళ్లి అవ్వకుండా జీవితాలు గడిపేయడం లేదు. వారి బ్రతుకులు లోటుగా ఉండవచ్చునేమో కానీ నరకంగా మాత్రం లేవు. నాకు డబ్బు సమస్య లేదు. అమ్మ ఆస్తి నాకు చాలు, జీవితాంతం కూర్చొని తినవచ్చు. అయితే రేపే వెళ్ళిపోతావా అంది సంహిత. అవును, ఈ 2 రోజులు మా పిన్నిని ఇంట్లో ఉంచి వచ్చాను. సాధ్యమైనంత ఎక్కువ రోజులు అమ్మని బ్రతికించుకోవాలంటే అమ్మకి ఆమె శరీరాన్ని హైరాణపరచని ప్రత్యేక వంటలు నేనే చేసి పెట్టాలి. ఇంకెవరు చేసిన రోజుల్లో ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆవిడెంత అదృష్టవంతురాలు అంది సంహిత. అలా అనకు. నాన్న చిన్నప్పుడే మమ్మల్ని వదిలేసి దర్జాగా 2వ పెళ్లి చేసుకుని స్వర్గం అనుభవిస్తున్నా అమ్మ తన స్వసుఖం సంగతి ఎత్తకుండా నా గురించి ఆలోచిస్తూ నాకు ఒక ప్రశాంతమైన ఇల్లు ఇచ్చింది. అలాంటి మంచి మనసు గల అమ్మ ఉన్న నేను అదృష్టవంతురాల్ని కాదంటావా? వీధిలో అనాథగా అడుక్కు తినే పిల్లల్ని చూసినప్పుడల్లా నాకు దేవత లాంటి అమ్మే గుర్తుకు వస్తుంది. రుణం అంటూ మాట్లాడితే నేను ఈ ప్రపంచంలో ఆవిడ కంటే ఎక్కువగా ఎవరికీ రుణపడిలేను. నా సుఖం గురించే నాకు ఆలోచన రాదు. అశక్తురాలు అయిన అమ్మకి ఆసరాగా చేయి అందించడంలోనే నాకు ఈ ప్రపంచంలో ఉన్న సర్వ ఆనందాలు కనిపిస్తాయి. మా నాన్న ఆమె నుంచి మంచి మనసు దోచుకొని మోసం చేశాడు. నేను మళ్ళీ అదే పని చేయలేను సంహిత. ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని కూర్చున్నారు. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఛాయ అంది సంహిత. సంహిత సాయంకాలం వంటకి సిద్ధం అవుతుంటే ఛాయ కూరలు తరిగి ఇస్తూ చెప్పింది. నీరజ్ అన్నయ్య ఇక్కడ ఉండేది 6 వారాలే. వాడికి గవర్నమెంట్ వారు వసతి ఇస్తారు. కాఫీ భోజనాలు వాడికి పడవు. వాడు నీకు అభ్యంతరం లేకపోతే ఈ నెలన్నర ఇక్కడ ఉంటాడు. నేను ఆ మాట చెప్పే తీసుకువచ్చాను. అలాగే మొహమాటంగా అంది సంహిత. నీకేం ఇబ్బంది ఉండదు. వాడు ఉదయం వెళ్ళి రాత్రికి వస్తాడు. సరే, కానీ ఒక్క షరతు, ఉండటానికి అద్దె పే చేయనివ్వాలి. నో, గట్టిగా అంది సంహిత. నోరు మూసుకో కసిరింది ఛాయ. చూడు, అంతేకాదు, వాడు రాత్రి వేళ భోజనం కూడా ఇక్కడే చేస్తాడు. ఉదయం కాఫీ, టిఫిన్, రాత్రికి భోజనం, ఇంటి అద్దె నెలకి 1500 నీకు ఇచ్చి వెళుతున్నాను. ఊహు, షటప్ అంది ఛాయ. సంహిత మాట్లాడలేదు. ఆమెకి తన మాటలు ఏమాత్రం నచ్చలేదని ఛాయకి అర్థమైంది. మెడ చుట్టూ చెయ్యేసింది. మమ్మీ, ఈ కూతురు చెప్పిన మాట వినవా? వినకపోతే నేను ఏడుస్తాను. ఏడుపు నటిస్తోంది. చాలే ఊరుకో, నాకు తెలుసులే నీ పన్నాగం. నేను డబ్బు ఇబ్బందుల్లో ఉన్నానని సంహిత కోపంగా అంది. ఛాయ వెంటనే సంహిత నోరు గట్టిగా మూసేసింది. ఇంకో మాట అలాంటిది అన్నావా ఈ చెంగుతో ఉరేసుకుంటాను. చూడీదారు వేసుకున్న ఓణి చూపిస్తూ అంది. నీరజ్ ఇక్కడ ఉండటంలో నా స్వార్థం ఉంది. అంటే వినవే. ఛాయ గొంతు తగ్గించి సంహిత చెవిలో రహస్యంగా, వాడికి కాస్త డ్రింక్ చేసే అలవాటుంది. ఇక్కడ ఉంటే అది కంట్రోల్లో ఉంటుంది అంది. అలాగా? ఆ మాట ముందే చెప్పవేం మరి అంది సంహిత. ఏ చెల్లెలైనా మా అన్న మంచివాడు కాదు అని నోరారా చెబుతుందా? అందులో మన ఆంధ్ర ఆడబడుచు అంది. పోదు, నీ బోడి రాయల్టీ నువ్వును. ఎలాగూ రేపు వెళ్ళిపోతున్నానులే అమ్మా అంది ఛాయ. వెళ్ళకు ఛాయ, నువ్వు వచ్చినట్టే లేదు అంది సంహిత. నాకు అంతే అంది ఛాయ. మనిద్దరం ఒకచోటే ఉండే బంధం ఏదైనా దొరికితే బాగుండును. అలాంటిదేం కుదరదు ఖచ్చితంగా చెప్పేసింది సంహిత. ఆ రాత్రి భోజనాలు చేస్తుండగా ఛాయ, మా అన్నయ్య పేయింగ్ గెస్ట్గా ఇక్కడే ఉంటున్నాడు. వాడికి మీరు మంచి కంపెనీ అని చెప్పాను అని డిక్లేర్ చేస్తుంటే చలం నోట్లో ముద్ద పెట్టుకున్నవాడల్లా నిర్ఘాంతపోయాడు. మంచినీళ్లు తాగటానికి గ్లాసు అందుకుంటున్న అరుణ్ అచేతనుల్లా అలాగే ఆగిపోయాడు. వారిద్దరూ నెత్తిన పిడుగుపడిన వాళ్ళలాగా ఆపద సమయంలో పక్కనున్న శత్రువులే మిత్రులు అవుతారన్నట్టు ముఖాలు చూసుకున్నారు. నీరజ్ రాకతో ఆ ఇంటి వాతావరణమే మారిపోయింది. ఛాయ వెళ్ళిపోయి వారం రోజులు అవుతోంది. నీరజ్ ఉదయం 8ంటికి వెళ్ళి 12 గంటలకి వచ్చి మళ్ళీ 4 గంటలు వెళ్ళి 6 గంటలకి వస్తాడు. ఒక్కో రోజు అసలు వెళ్ళడు. అతని కోసం పడవ పందాలు నేర్చుకునే కుర్రాళ్ళు కొంతమంది ఇంటికే వస్తున్నారు. అతను చెట్టు క్రింద వారికి పడవ ఎలా వేగంగా నడపాలో ధీరి
వివరించి చెప్పేవాడు. నీరజ్ ఇంట్లో ఉన్నంతసేపు ఆ ఇల్లు అతనిది అయినట్లు, మిగతా వారు తన ఆధీనంలో ఉన్నట్లు అతని నోటి మాటలతో అనకపోయినా అతని ప్రవర్తన అలా ఉండేది. అతను ముందు కాఫీ తాగేస్తాడు, అతను ముందు స్నానం చేసేస్తాడు. అతను బాత్రూమ్కి వెళ్ళాలి అని కేకపెడితే చలం, అరుణ్ పరుగున బయటికి రావాలి. అతను దేశం తిరిగిన మనిషి. అతని జీవనశైలి వేరు. అంతా వేగం. వచ్చిన 4 రోజులకే అతను హీరో హోండా బైక్ తెచ్చాడు. గేటు తీసుకుని రావటం అతను సరున దూసుకు వస్తున్న బాణంలా అవుట్ హౌస్ వరండా దగ్గరికి వచ్చి ఆపాడు. చలం, అరుణ్ ఇంట్లోనే ఉన్నారు. సంహిత రేడియో స్టేషన్కి వెళ్ళాలి. అతను దించుతాను అన్నాడు. వద్దు, మొహమాటంగా అంది. పర్వాలేదు, నేను రెడీ అవుతున్నాను అనేశాడు. అతనికి ఎదుట వారి మీద తన అభిప్రాయాలు రుద్దే అలవాటు బాగా ఉన్నట్లు సంహితకి అర్థమైంది. నాకు కూడా హ్యాబిట్స్లో పనుంది అన్నాడు. చలం సంహిత రహస్యంగా ప్రాంప్ట్ చేయగా, ఓకే, మీరు కూడా రావచ్చు, ముగ్గురం ఈజీగా వెళతాం. మేము బాంబేలో నలుగురం కూడా ఇరికి కూర్చుని వెళ్ళేవాళ్ళం అన్నాడు. మోటార్ బైక్ పాడైపోదు అన్నాడు అరుణ్. పాడైతే మెకానిక్స్ ఉన్నారు కదండి. నీళ్లలోకి కాలు పెడితే చస్తాం అని భయపడితే పడవ పందాల్లో పాల్గొనగలమా? చచ్చే ఘడియ వస్తే ఇప్పుడు మీరు గుండె ఆగిపోతే ఢామ్మని క్రిందపడి చచ్చిపోతారు. నీరజ మాటలకి ఫెడీమని కొట్టినట్టు అలాగే ఉంటాయి. ఛీ, అరుణ్ అపశకునంలా చూస్తూ అన్నాడు. లోపలికి వెళ్ళి మృత్యుంజయ మంత్రం గబగబా 10 సార్లు కళ్ళు మూసుకుని చదువుకున్నాడు. సంహిత టైం చూసుకుంది. తను త్వరగా వెళ్ళాలి. రోడ్డు వరకు వెళ్ళి బస్సు కోసం నిలబడే శ్రమ తగ్గుతుంది. సంహిత త్వరగా తయారైంది. బాత్రూంలో టబ్లో నీళ్లు తెచ్చి నింపుతున్న చలం వచ్చి షర్టు వేసుకుని కళ్ళజోడు పెట్టుకుని రెడీ అయ్యాడు. నీరజ్ హీరో హోండా మీద కూర్చున్నాడు. సంహిత, చలం వచ్చారు. సంహిత చివర కూర్చుంటానంది. మధ్య కూర్చోమంటే వినలేదు. చలం, నీరజ్ తర్వాత అతని తర్వాత సంహిత కూర్చున్నారు. హీరో హోండా దూసుకు వెళ్తూ ఉంటే వరండాలో మిగిలిపోయిన అరుణ్కి ఏడుపు వచ్చింది. ఈ ప్రపంచం తనకి తీరని అన్యాయం చేసినట్లు వ్యధ, ఆగ్రహం కలిగాయి. అక్కడ నీరజ్ ఎయిర్ బ్యాగ్ కనిపించింది. కాలితో దాని ఒక్క తన్ను తన్నాడు. అది సొట్టబోయినట్టు లోపలికి పోయింది. అరుణ్కి భయం వేసింది. నీరజ్ వచ్చి, ఇది ఎవడు, ఎందుకు ఇలా తన్నారు, ఎందుకు ఇలా అయింది, వెళ్ళి దాని చేతులతో కదిపి సరిచేశాడు. రాత్రి 9:30కి హీరో హోండా మీద వెన్నెల్లో నీరజ్, చలం, సంహిత తిరిగి వస్తుంటే ఆ చుట్టుపక్కల వాకింగ్కి వెళ్ళి వస్తున్న పెద్దలు తలలు తిప్పి చూడసాగారు. ఎవరు వీళ్ళు? ఏ ఇంట్లో ఉంటారు? వీధి అంతా ఒకటే హడావుడి చేసేస్తున్నారు. వారి వాలకం చూస్తే డబ్బు గల వాళ్ళలాగా లేరు. నీరజ్ రేడియో ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వచ్చి తీసుకెళ్తానని అన్నాడు. ఎందుకు, నేనున్నానుగా అన్నాడు చలం. ఇద్దరు కలిసి బస్సులో వెళ్ళిపోతాం. అలా వెళ్ళడం మా ఇద్దరికీ అలవాటే. ఏం చేస్తారు మీరు? భుజాల మీదకి ఎక్కించుకుని సంహితను మోసుకొస్తారా? ఆ వెధవ బస్సుల కోసం పడిగాపులు పడి ఉండాలి. నా ఫ్రెండ్ దగ్గర కాలక్షేపం చేసి సరిగ్గా మీరు బయటికి వచ్చే టైంకి వచ్చేస్తాను. ఒక అడుగు ఆలస్యం అయినా వెయిట్ చేయండి అనేసి వెళ్ళిపోయాడు. అదే స్వభావం. అతను చెబుతాడు, ఎదుటివారు వినాలి. నీరజ్ కరెక్ట్గా టైంకి వచ్చాడు. చలాన్ని చివర కూర్చోమని, తను రాత్రి వేళ ఇంకా ఫాస్ట్గా వెళ్ళడం అలవాటని అన్నాడు. నాకు కళ్ళు తిరుగుతాయండి, నేను మధ్యలోనే కూర్చుంటాను గట్టిగా అన్నాడు చలం. ఆడపిల్లని ప్రొటెక్ట్ చేయడానికి ఆసరా ఇవ్వడం అనేది మన పురుష మర్యాద. మీరేమిటి అన్నాడు నీరజ్. చలం ఆ మాటలకి పొడుచుకుని చావాలన్నంత రోషపడలేదు. చాలా నిదానంగా, దృఢంగా, తడబాటు లేకుండా, మా సంహిత అందరూ ఆడపిల్లల్లాంటి అమ్మాయి కాదులేండి అన్నాడు చలం. తనే మధ్యలో కూర్చున్నాడు. తను నీరజ్ని అంటుకుపోయినట్టు. అతడికి ఇబ్బంది, చిరాకు కలిగించేటంత దగ్గరగా కూర్చొని సంహితని సరిగ్గా కూర్చో అని ఎక్కువ చోటు కల్పించి సైగ చేశాడు. నీరజ్ మోటార్ బైక్ బుల్లెట్లా రాత్రివేళ నిశ్శబ్దంగా ఉన్న వీధుల గుండా దూసుకు వస్తుంటే బంగళాలో ఉన్న కుక్కలు లేచి ఒకటే మొరగసాగాయి. చాలా విశాలంగా, దాదాపు ఒక గొప్ప మ్యూజియంలో ఉన్న భవంతి అది. ఆ భవంతిలో ముఖ్య భాగం అయిన ఆ హాలులో ఓ పక్కన రకరకాల యాంటిక్స్ చూడముచ్చటగా ఉన్నాయి. గోల్డ్ గిల్టెడ్ టేబుల్ మీద సరికొత్త రకంగా ఆర్నమెంట్ అతి నాజూకుగా ఉన్నా కూత ఘనంగానే ఉంది అన్నట్టు మోగుతోంది. పై అంతస్తులో మంచి ఖరీదైన నైటీ వేసుకొని, ముఖానికి క్రీమ్ రాసుకొని, జుట్టుపైకి ముడిగా బంధించిన ఒక మధ్యతరగతి స్త్రీ వచ్చి ఫోన్ తీసింది. నమస్కారం శ్యామలాంబ గారు. ఏమిటి? అవునండి, మా ఇంకో ఫోన్ డెడ్ అయింది. నేను పైనుంచి దిగి వచ్చేసరికి ఆలస్యమైంది. చెప్పండి.
అవును. రాఘవేంద్రరావు గారు అవుట్ హౌస్‌లో ఎవరికో అమ్మాయికి అద్దెకిచ్చారేమిటి? నిజంగానా? పాపం ఆ ముసలివాళ్ళు అమాయకంగా ఏదో తోడు ఉంటారని ఆశపడినట్టున్నారు. వీళ్ళు వాళ్ళ ప్రాణాలకే ముప్పు తెచ్చేట్టున్నారా? ఎవరో వీళ్ళని ఎరుగున్న వాళ్ళే ఆ ఆకాశరామన్న ఉత్తరం రాసుంటారు. మనమంతా ఎలర్ట్ అవ్వాలండి. అసలే రోజులు బాగోలేదు. ఇలా ఆకాశరామన్న ఉత్తరం వచ్చిందని మీ వారిని ఆయనకి ఫోన్ చేయమని చెప్పలేకపోయారా? ఏ పుట్టలో ఏ పామున్నదో అన్నట్టు ఈ రోజుల్లో ఎవరి మనస్సుల్లో ఏ ద్రోహచింత దాక్కుందో తెలుసుకోలేకపోతున్నాం కదండి. సాయంత్రం నేను, మా వారు, మీరు, మీ వారు కలిసి రాఘవేంద్రరావు గారిని, రుక్మిణమ్మ గారిని చూడ్డానికి వెళదాం. ఇరుగు పొరుగు వాళ్ళం. ఆ ముసలాళ్ళని మనం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటారు? అలాగే 6:30 కల్లా నేను రెడీగా ఉంటాను. మీరు నాకు ఫోన్ చేసి మంచి పని చేశారు. నేను దీని సంగతి ఏంటో తేలుస్తాను, ఉంటాను అని ఆమె ఫోన్ పెట్టేసింది. ఏమిటి? అప్పుడే వచ్చిన భర్త అడిగాడు. శ్యామలాంబ గారికి ఆకాశరామన్న ఉత్తరం వచ్చిందట. రాఘవేంద్రరావు గారి అవుట్ హౌస్లో ఒక అమ్మాయి 3 మగపిల్లలతో పాటు ఉంటోందట. అదొక ముఠాట. వాళ్ళు అద్దెకు ఇల్లు అంటూ చేరి అక్కడ ఇళ్ళన్నీ చక్కబెట్టడానికి ప్లాన్ వేస్తున్నారట. రాత్రి వేళ 10 గంటలకి ఆ అమ్మాయి 2 మగపిల్లలతో బండి మీద ఇరుక్కుని వస్తుండటం శ్యామలాంబ గారి భర్త చూశారట. అయినా రుక్మిణమ్మ గారు ఫోన్లో చెప్పినప్పుడే నాకు అనుమానం వచ్చింది. ఒక ఆడపిల్ల 3 మగపిల్లలతో కలిసి ఉండటమా? పెద్ద దిక్కు గాని నా అనేవాళ్ళు గాని లేరట. సాయంత్రం మనం రాఘవేంద్రరావు గారి దగ్గరికి వెళదాం. శ్యామల అమ్మగారికి వచ్చిన ఉత్తరం చూపిద్దాం అంది. అలాగే. ఆ ముసలివాళ్ళకి నేనెప్పుడో మీరిక్కడ ఎందుకండి, మీ మనవడి దగ్గరికి వెళ్ళండి అని అడ్వైస్ చేశాను. వాళ్ళు చాదస్తం మనుషులు. ఇలా అయితే తెల్లారేసరికో మనం వాళ్ళ శవాలు చూడాల్సి వస్తుందేమో. ఈ లొకాలిటీలో కాపురం పెట్టిన వాళ్ళు వాళ్లతో పోనిస్తారా? మనందరి మీద దృష్టి ఉంటుంది. మీరు నేను ఎంత మొత్తుకున్నా ఆ బాంబే క్యాంపులు మానరు. వాడు చూస్తేనేమో ఫ్రెండ్స్ అంటూ ఒక్క రోజున ఇంటికి రాడు. నేను ఒక్కదాన్ని ఈ కుక్కని మంచానికి కట్టేసుకొని రాత్రంతా అలా కళ్ళు తెరిచి చూస్తూ గడుపుతాను ఫిర్యాదుగా అంది. ఆయన ఆపు నీ నస అన్నట్టు చూశాడు. ఎందుకైనా మంచిది మిసెస్ వెంకటరత్నం గారికి కూడా చేస్తాను. వైదేహి ఫోన్ అందుకొని నెంబర్ తిప్పి మాట్లాడుతూ, అలాగా, మీరు కూడా వాళ్ళని గమనించారన్నమాట. నాకు కూడా కాస్త అనుమానంగానే ఉంది అంటుండగా కాలింగ్ బెల్ మోగింది. జనార్దన్ రావు వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా సంహిత నిలబడి ఉంది. ఆమె చేతులలో తళతళ మెరిసే స్టీల్ బాక్స్ ఉంది. జనార్దన రావు గారిని చూడగానే స్నేహపూరితమైన చిరునవ్వుతో, హలో, ఐఆమ్ సంహిత. రాఘవేంద్రరావు గారి అవుట్ హౌస్లో ఉంటున్నాను. రుక్మిణమ్మ గారు ఈ స్వీట్స్ ఇచ్చిరమ్మన్నారు. ఈరోజు వాళ్ళ మనవడి పుట్టినరోజట. 5వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.